గారు నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. కొండబాబు గారు, మనం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే 2004-05 సంవత్సరం నుంచి పరుగులు పెడుతూ వస్తున్న రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో 20 ఏళ్ల తర్వాత కొంత వేగం తగ్గినట్టుగా కనబడుతుంది. కారణం ఏంటంటే, మీరు అన్నట్లు వేగం తగ్గటం నిజమే, కానీ ఇదేమి మందగించటంగా దీన్ని భావించకూడదు. యాక్చువల్గా ప్రభుత్వం మారేటప్పుడు ప్రతిసారి కూడా కొంత సంధి పీరియడ్ అంటాం, అదే ట్రాన్సిట్ పీరియడ్ అంటాం చూసారా, సంధికాలం. ఆ సంధి దశలో ఉంది. 2023లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కొన్ని పరిణామాలు జరిగాయి. రాజకీయ పరిణామాలు కానీ ఇంకా రకరకాల కారణాలు కానీ. మార్కెట్ ఎలా ఉందనేది అనలైజ్ చేసుకుంటారు. కొనేవాళ్ళు అనలైజ్ చేసుకుంటారు, అమ్మేవాళ్ళు అనలైజ్ చేస్తారు. కొంతమంది కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకుంటే అట్లా పెట్టుకుంటారు, ఎందుకంటే గవర్నమెంట్ రాబోతుంటే రేట్లు పెరగొచ్చేమోనని. కొంతమంది గవర్నమెంట్ మారుతుంటే రేట్లు తగ్గొచ్చేమోనని కూడా కొనటం ఆపుతుంటారు. మందగింపుకి ఒక సంధి కాలం, సంధి దశ తప్ప ఇది పూర్తిగా ఆగిపోవటం కాదు. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో బాగా ఉండే పరిస్థితే. ఓకే. అలాగే గత కొంతకాలంగా ఇండియాకి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అనే ఒక చర్చ అయితే బలంగా జరుగుతోంది. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి అయితే అసలు ఎంతవరకు ఇది కరెక్టో తెలియదు మనకి. అథెంటిక్గా ఎక్కడ కూడా మనకి వార్త రాకపోయినా కూడా ఒక చర్చ మాత్రం బలంగా జరుగుతుంది. ఇది ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు రియల్ ఎస్టేట్ పైన? వాస్తవంగా భారతదేశానికి హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలని, అంటే దక్షిణాదిలో ఒక రాజధాని స్థావరం ఉండాలనే ఒక ఆలోచన అది ఇప్పటిది కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఉంది. మన హైదరాబాద్ స్టేటు ఇండియాలో విలీనమైనప్పటి నుంచి డాక్టర్ అంబేద్కర్ గారే ఒకసారి హైదరాబాద్కి భారతదేశానికి రెండో రాజధాని కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి, ఇది భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉంది, రక్షణ పరంగా కూడా చాలా మంచి ప్రాంతం ఇది అని ఆయన అన్నారు. అప్పటి నుంచి తరచూ అప్పుడప్పుడు ప్రతి 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ చర్చ జరుగుతూనే ఉంది, దేశానికి రెండో రాజధాని కావాలని. ఈ మధ్యకాలంలో అది పెరగడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో కాలుష్యం బాగా పెరగటం. మన రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరగటం వల్ల ఇక్కడ బాగా జనసాంద్రత పెరిగింది, ఈ వెహికల్స్ వాహనాల రద్దీ పెరిగింది. కాబట్టి మనకి రెండో రాజధాని కూడా ఉండాలి, కొంత జనసాంద్రత సమస్య తగ్గుతుంది, ఈ కాలుష్యం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయనేది వస్తుంది. హైదరాబాద్ మాత్రమే ఆలోచించదగిన నగరం వాస్తవం చెప్పాలంటే రెండో రాజధాని అంటే. రెండో రాజధానికి అయితే రెండో రాజధాని రావడం అనేది అంత సులువు కాదు. ఒకవేళ రెండే రాజధానిగా హైదరాబాద్ అయినా కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద అదేం పెనుమార్పులకి దారితీయదు. ఇప్పటికే హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలోని ప్రధానమైన 6 నగరాల్లో ఇది 4-5 స్థానాల్లో ఉంది. అది అయినప్పటికీ కూడా దీని స్థాయి ఏంటంటే ముంబై నగరంతో పోటీ పడే స్థాయి. భారతదేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై నగరంతో పోటీ పడే స్థాయి కేవలం హైదరాబాద్ నగరానికే ఉంది. ఇది ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యలో ఒక ముఖద్వారంగా ఉంది. మన బెంగళూరు గురించి కూడా, బెంగళూరు వాళ్ళు కూడా కొంతమంది మాకు రెండో రాజధాని అర్హత ఉంది బెంగళూరుకి అంటుంటారు. బెంగళూరు మంచి నగరం, గొప్ప నగరం, అందులో డౌటే లేదు. మనకులాగానే అది కూడా పారిశ్రామికంగా బాగా విస్తరించిన నగరం. కానీ దీనికి హైదరాబాద్ అంటే సెంట్రల్లీ లొకేటెడ్గా ఉంది. ఇది దక్షిణాది అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇటువైపు రావడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వస్తే హైదరాబాద్కి అవకాశం ఉంది, కానీ అది ఎప్పుడెప్పుడే వచ్చే అవకాశం లేదు. రాజకీయంగా మాత్రమే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది వచ్చినా రాకపోయినా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చినా సమస్య లేదు. రియల్ ఎస్టేట్ ఇప్పుడున్నట్లుగానే మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ వస్తే కానీ అది కూడా కాస్త అది కూడా 5%, 10% దీని గ్రోత్కి అది యాడ్ అవుతుంది, యాడ్ అని అంతే. చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి వెళ్తున్నారు ఇంకా కొన్ని పరిశ్రమలు నెలకొల్పడానికి. అంటే ఈ సెకండ్ క్యాపిటల్ నేపథ్యంలో అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే కొంత సెర్చింగ్ జరిగిందంటారా? యాక్చువల్గా ఇది సెకండ్ క్యాపిటల్ నేపథ్యంలో కాకుండా అనేక అంతర్జాతీయ సంస్థలు, నేను పేర్లు ప్రస్తావించట్లేదు, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థలు మన హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు వస్తూ ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఎకనామిక్స్ పేజీలో చూస్తుంటాం, పేపర్లో వాణిజ్య పేజీలో చూస్తుంటాం, వస్తున్నారు వాళ్ళు. అది రాజధాని దృష్టిలో పెట్టుకొని కాదు, ఇక్కడున్న గ్రోత్ను చూసే వస్తున్నారు. ఇది ఫార్మా రంగానికి, ఐటీ రంగానికి ఒక రాజధానిగా ఉంది ఆల్మోస్ట్. ఐటీ రంగంలో మనం బెంగళూరు పేరు చెప్తాం, హైదరాబాద్ పేరు చెప్తాం. ఫార్మా మాత్రం మనం మాత్రమే చెప్పుకోగలం. ఫార్మాకి హైదరాబాద్ మాత్రమే రాజధాని. ఇదే కాదు, ఇది ఒక కాస్మోపాలిటన్, అన్ని రాష్ట్రాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. బెంగళూరుకి దాదాపు 20-30 ఇయర్స్ నుంచి అక్కడికి రావటం మొదలైంది. మనకు 50 ఇయర్స్ నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా, నిజాం సంస్థానం ఉన్నప్పుడు కూడా మనకు అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి, అసలు హైదరాబాద్ స్టేట్ అంటేనే తెలుగు వాళ్ళు, మరాఠాయిలు, కన్నడిగులు ఇన్ని కలిస్తేనే హైదరాబాద్ స్టేటు.
కాబట్టి హైదరాబాద్ సిటీకి ఆ స్థాయి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఫార్మా రంగం కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ సెక్టార్ కావచ్చు, టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలన్నీ భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎక్కువగా లొకేట్ అయి ఉన్నాయి. సో ఈ ప్రభావం అంటే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ని అంటే డౌన్ఫాల్ అంటూ ఉంటారు, కానీ అది తాత్కాలికంగా వచ్చిన ఫ్లక్చుయేషనే భావించాలా మనం? ఎప్పుడు కూడా అండి కొన్ని ఉంటాయి. ఇప్పుడు బంగారం, భూమి, మనం ఏ వస్తువైనా చూసుకోండి దానికి డిప్రిసియేషన్ ఉంటుంది. కానీ బంగారానికి భూమికి డిప్రిసియేషన్ ఉండదు. పాత బంగారం ఇలాగా కలపలో కూడా టేకు చెక్కకి సంబంధించి ఇలా చెప్తుంటారు, పాత టేకుకి కూడా రేటు ఉంటుందని. ఏనుగు బతికున్నా దాని స్థాయి తగ్గదు, చనిపోయినా తగ్గదని ఒకే ధర ఉన్నట్టు భూమి మీద పెట్టే డబ్బులు ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ ఉండదు. ఎప్పుడైనా రేటు తగ్గింది అనేది ఒక చిన్న ఫ్లక్చువేషన్ అంతే తప్పిస్తే అదేమీ రేట్లు తగ్గడం కాదు. రేట్లు తగ్గడం అలా ఉంచండి. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి ఎటువంటి డోకా లేదు. అంటే అది ఒక ప్రభుత్వ విధానాలైనా జాతీయ అంతర్జాతీయ పరిణామాలైనా తాత్కాలికమే అంటారు. తాత్కాలికమే. ఇది ఒక స్థాయికి వచ్చేసింది శిరీష్ గారు. ఈ నగరం ఒక స్థాయికి వచ్చింది. గవర్నమెంట్ ప్రభుత్వం తాలూకు విధానాలు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా అది అలాగే నడుస్తూ ఉంటుంది. అది ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. అంతే తప్ప ఇదేమి డౌన్ఫాల్ అయ్యే అవకాశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి లేదు. చాలా మందిలో ఉన్న ఇంకొక అది అపోహ అనుకోండి, లేకపోతే డౌట్, ఒక టెన్షన్ అనుకోండి, అమరావతి డెవలప్ అయితే అంటే చంద్రబాబు హైదరాబాద్ని డెవలప్ చేశారు తన విజన్తో అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు అదే అభివృద్ధి కనుక ఏపీలో జరిగితే ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏమైనా డౌన్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనే ఈ సందేహాలకి మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? యాక్చువల్గా ఇది ఒక సాపేక్షం అంటే కంపారిజన్. ఇది కొన్ని రంగాలు ఉంటాయి. ఇక్కడ ఇది పెడితే అక్కడి నుంచి వాళ్ళు వస్తారో, అది పెడితే వీళ్ళు వస్తారని. ఇప్పుడు హైదరాబాద్ పెరుగుతుంటే బెంగళూరు పరిశ్రమలన్నీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాయని, లేదంటే చెన్నైలో పెరుగుతుంటే చెన్నైలో గొప్ప గవర్నమెంట్ రాగానే హైదరాబాద్ పరిశ్రమలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయని, లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే ఒకలాగుంది, చంద్రబాబు నాయుడు వస్తే ఒకలాగుంది అనేది ఇవన్నీ కూడా అపోహలు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది ఏది పనిచేయదు. ఒక స్థాయికి హైదరాబాద్ నగరం ఒక బాహుబలి. దీన్ని ఏ నగరం డెవలప్ అయినా కూడా అది మన తెలుగు నగరమే. విజయవాడ, అమరావతి, గుంటూరు, లేకపోతే వైజాగ్ ఇవన్నీ మన తెలుగు నగరాలే. మన హైదరాబాదు మన తెలుగు నగరమే. కానీ హైదరాబాద్ అనేది మన తెలుగువారి మహానగరం ప్రస్తుతానికి. అక్కడ వాళ్ళు ఇంకో 2 మహానగరాలు డెవలప్ చేయటం, వైజాగ్ ఒక మహానగరంగా, విజయవాడ, అమరావతి కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రణాళికలు వేస్తున్నారు. అందులో సక్సెస్ కూడా అవుతారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. ఆయనకు ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఖచ్చితంగా అది ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ అవి 2 మహానగరాలుగా డెవలప్ అవుతాయి. అయినప్పటికీ కూడా దానికి దీనికి పోటీ కాదు. అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి పెట్టుబడులు పెడతారని కాదు. ఇక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడ ఇంకొక ఇల్లు కొనుక్కుంటారు. ఇక్కడ ఒక పరిశ్రమ ఉంటే అక్కడ ఇంకో పరిశ్రమ పెడతారు. ఇప్పుడు హెచ్సిఎల్ ఉంది, హెచ్సిఎల్ విజయవాడలో ఉంది, హెచ్సిఎల్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో దీన్ని ఇంకా పెట్టుబడులు పెంచండి, దీనికి ఎక్కువ ఉద్యోగాలు చేయండి అని నేను దావోస్లో రేవంత్ రెడ్డి గారు హెచ్సిఎల్ ప్రతినిధులతో మాట్లాడారు. కాబట్టి ఒక చోట ఉంటే ఒక చోట అభివృద్ధి జరిగితే ఇంకో చోట అభివృద్ధి తగ్గిపోతుందనే అటువంటి పోలిక సరైనది కాదు. అమరావతి ఎంత డెవలప్ అయినా హైదరాబాదు రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన ఎటువంటి డోకా లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఫోర్త్ సిటీ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ వల్ల ఈ పేరుతో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఈ ప్రభుత్వ విధానాలు కూడా ఒక రకంగా ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి అంటారు. వాస్తవంగా ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక మౌలిక స్వభావం గురించి మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి ఏం జరుగుతుంటుందంటే, ఒక 10 ఏళ్ళకి ఇక్కడేదో విమానాశ్రయం కోసం అధికారులు వచ్చి చూసి వెళ్ళారు అని అంటే, విమానాశ్రయం కోసం చూసి వెళ్ళిన వార్త ఒక పేపర్లో ఒక సింగిల్ కాలమో డబుల్ కాలమో వస్తే ఆ వార్తను పట్టుకొని ఫస్ట్ దాన్ని చూపించి లబ్ధి పొందేవాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్. ఇది నెగిటివ్గా అనుకోకండి, అది ఉంది. రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఆ ఎమర్స్ ఉంది. అక్కడ అప్పటికే వాళ్ళకి వెంచర్లు ప్రాజెక్టులు ఉంటే ఈ వార్తను చూపించి ఇక్కడ భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ రాబోతుంది, లేకపోతే పోర్ట్ రాబోతుంది, లేకపోతే ఇంకేదో పరిశ్రమ రాబోతుంది అని 10 ఏళ్ల తర్వాత వచ్చే ధరలు కూడా ఇప్పుడే పెట్టేసి అమ్మే వ్యవహారం అది ఉంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం లేదు, కానీ మౌలిక స్వభావం గురించి చెప్పడం కోసం నేను ఇది చెప్పా. కానీ ఫోర్త్ సిటీ అనేది రావటం నిజం. అది ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ లాగా మనం ఇంకొక ఫోర్త్ సిటీ, దాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో డెవలప్ చేస్తాము అని చెప్పారు. దానికి ఎటువైపు ల్యాండ్ భూసేకరణ చేయబోతున్నారో అది కూడా భూ సమీకరణ పద్ధతిలో, అమరావతికి అలాగ భూమి సమీకరించారో పూలింగ్ ఆ పద్ధతిలో చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వస్తుంది. కానీ
ఫ్యూచర్ సిటీ రాదనేది దానికి ఏమీ లేదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఇప్పుడే రేట్లు పెట్టేసేసి అమ్మేయటం అనేది మొదలైపోయింది. ఫ్యూచర్ సిటీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడానికి కనీసం 5 నుంచి 15 ఏళ్ళు సమయం పట్టింది. 5 నుంచి 15 ఏళ్ళు సమయం పెట్టింది. కానీ 10 ఏళ్ల తర్వాత రేట్లు కూడా ఇప్పుడే పెడతారు. కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ల తర్వాత రేటు కూడా ఇప్పుడే పెడతాయి. అందువల్ల అది అసలు సమస్య. దానికి ఒక నియంత్రణ ఏదో ఉండాలి. ఫోర్త్ సిటీ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ గ్రోత్కి ఇంకా బాగా పెరుగుతుంది. ఫోర్త్ సిటీ రావడం కూడా ఖాయం. ఇదే కాదు, మీరు అడగిన దీనితో పాటు నేను చెప్తున్న మాట ఏంటంటే మూసీ డెవలప్మెంట్ కానీ హుస్సేన్ సాగర్ డెవలప్మెంట్ కానీ ఈ రెండు కూడా హైదరాబాద్ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. నిజంగా మూసీ కనుక ఆ స్థాయిలో కనుక డెవలప్ చేస్తే అయితే దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. అవన్నీ సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో అది తర్వాత సంగతి. కానీ ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఇదే కాదు, మెట్రో విస్తరణ ఒకటి ఉంది. హైదరాబాద్ మెట్రోని ఇప్పుడు ఎంత ఉందో అంతకు దాదాపు రెట్టింపుకి విస్తరిస్తున్నారు. అది వర్క్స్ అయితే మొదలైపోయినాయి. ఓల్డ్ సిటీలో అయితే పనులు కూడా మొదలైపోయినాయి, చాంద్రాయణగుట్ట వైపు. సో మెట్రో విస్తరణ ఒకటే. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్, ఒక సానుకూల సంకేతాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత పెరగబోతుంది అనడానికి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ సమాధానంలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. అండ్ ప్రభుత్వం వలసలను ఎక్కువగా ప్రోత్సహించడం ఇదొక ప్రధాన కారణం అంటారా రియల్ ఎస్టేట్ భూమికి? వలసలు అంటే మీ ఉద్దేశం ఎట్లా? అంటే ఇప్పుడు చాలామంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు, గ్రామాల నుంచి వస్తున్నారు. సో ఈ ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందంట? యాక్చువల్గా ఒక పర్యావరణవేత్తలు చాలామంది చెప్తుంది, సామాజికవేత్తలు చెప్తుంది ఏంటంటే పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావడం అనేది అది ఒక మంచి పరిణామం కాదు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నమాట. పల్లెల నుంచి పట్టణాలకు వలస రావటం, దీనికి అనుబంధంగా చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయడానికి. పల్లెల్లోనే పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలి, పల్లెల్లోనే పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలి, పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు రావాలి. అన్నీ మీరు సిటీస్లోనే పెట్టేస్తే, అన్ని వసతులు సిటీస్లోనే పెడితే సిటీస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీ లాంటి కాలుష్యాలకి కారణం అవుతాం మనము, హైదరాబాద్ బెంగళూరు లాంటి ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతాము అని చాలామంది సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు చెప్తున్నమాట. మామూలుగా ఎంటర్ప్రెన్యూర్స్ వలసలు రావడం అనేది అది తప్పు కాదు. అది ఎంటర్ప్రెన్యూర్స్ పెట్టుబడులు పెట్టేవాడు ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రపంచం అంతా పెడతారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయో అక్కడ పెడతారు. వాళ్ళు రావడం కాదు. పల్లెల నుంచి ప్రజలు పట్ట చేత పట్టుకుని వచ్చేవాళ్ళు అది నివారించగలగాలి. అది నివారించాలంటే పట్టణ స్థాయి సౌకర్యాలు, లేకపోతే పల్లెల్లోనే మండల స్థాయిలో, పల్లెల స్థాయిలో, పట్టణాల స్థాయిలోనే మౌలిక వసతులు బాగా పెంచాలి. ఇక్కడున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పల్లెటూరులో రాగలగాలి, అంత గొప్ప వ్యవస్థ రాగలగాలి. ఇక్కడున్నట్టు ఇన్ఫోసిస్ సంస్థలు కాకపోయినా అక్కడున్న గ్రామీణ వాతావరణాన్ని ఆధారం చేసుకొని, వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకొని నడిచే పరిశ్రమలు రావాలి. ఇవన్నీ జరిగితే పల్లెల నుంచి వలసలు తగ్గుతాయి, పట్టణాలు కూడా పెరుగుతాయి. అప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు, మనకు తెలంగాణలో దాదాపు 10-15 పట్టణాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రథమ శ్రేణి పట్టణాల కింద మారుతాయి. కాబట్టి పల్లెల నుంచి వలసలు అనేది నియంత్రించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. ఓకే. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమం ఒకసారి మనం చూసుకుంటే మొదట్లో వ్యాపారస్తుల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది పహల్వాన్లు రూల్ చేయడం మొదలుపెట్టారు. ఒక కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు ఇవి నెగిటివ్ షేడ్ అనుకోండి. ఒక పాజిటివ్ షేడ్లో వాళ్ళ అండర్లో వ్యాపారం ఉండేది. ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఇప్పుడు కార్పొరేటర్లు. సో ఈ పరిణామం ఒకసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే ఇది మంచి పరిణామమే అంటారా? యాక్చువల్గా రాజకీయ నాయకుల చేతుల్లో వ్యాపారాలు ఉండకూడదు. వ్యాపారుల చేతుల్లో రాజకీయాలు ఉండటం అనేది ప్రపంచమంతా జరిగేదే. వ్యాపారుల చేతుల్లోనే, అంటే పారిశ్రామికవేత్తలు, అంటే క్యాపిటల్ చేతుల్లోనే ప్రభుత్వాలు నడుస్తాయి. అది మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుస్తుంటుంది. కొన్ని అంటే ప్రభుత్వానికి ఏ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి, లేదంటే ఏ సంస్థలకి ప్రభుత్వం అండగా ఉంది అని దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. ఒక గవర్నమెంట్ రావడానికి ముందు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, ఇవన్నీ అది జాతీయ రాజకీయాలైనంత రాష్ట్ర రాజకీయాలైనా నడుస్తుంది. అది రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే, రియల్ ఎస్టేట్ రంగం అనేది గడిచిన 30-40 ఏళ్ళుగానే ఇది బాగా డెవలప్ అయింది. 30-40 ఏళ్ళు గట్టిగా ఉంటాయి. అంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ రంగం ఉంది, కానీ ఇంత విస్తృతంగా లేకపోతే ఇంత వ్యాపారమయంగా లేదు. అప్పుడు కొంత భూమి కొనేసేసి దాన్ని ఏదో వెంచర్లు చేసి కొన్న దాని మీద ఒక 5 పైసలు 10 పైసలు వేసుకొని అమ్మే లాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. రూపాయికి నేను కొంటే దాన్ని 15 రూపాయలకి 20 రూపాయలకు అమ్ముతున్నాను. ఎకరం నేను ₹1 కోటి కొంటా, ఎకరం మీద నేను 15 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాను.
నేనంటే ఒక సంస్థ. అట్లయితే అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఎలాగే చేస్తున్నాయి అంటే అలా చెప్పలేము. ఎక్కువ సంస్థలు అలా చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ల చేతుల్లోకి రియల్ ఎస్టేట్ రంగం రావడం అనేది మంచి పరిణామం యాక్చువల్గా. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారుల చేతుల్లోనే ఉండాలి. అది కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, మామూలు వ్యాపారులు కానీ. రాజకీయ నాయకుల చేతుల్లోనో, లేకపోతే రౌడీల చేతుల్లోనో, కబ్జాకోరుల చేతుల్లోనో ఇవే వ్యాపారమో ఉండకూడదు. ఆ వ్యాపారం ఉంటే అది మాఫియా కింద మారిపోద్ది. కార్పొరేట్ల చేతుల్లోకి వ్యాపార రంగం రావటం మంచిదే. ఒక పద్ధతి, ఒక 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 పద్ధతిలో లేకపోతే అంటే ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తుంటాయి. సరే, వాటికి కూడా తూట్లు పొడిచేవాళ్ళు, వాటిలో లోపు హోల్స్ ఎతికేవాళ్ళు ఎలాగూ ఉంటారు, అలా చేస్తుంటారు. వ్యాపారంలో కొంత మాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగతా రాజకీయ నాయకుల చేతుల్లోనో, పహిల్వాన్ల చేతుల్లోనో ఉండే కంటే కార్పొరేట్ల చేతుల్లో ఉండటం అనేది మంచి పరిణామంగానే భావించాలి. ఇక జనరల్ విషయాలకు వస్తే ప్రతి కుటుంబానికి కూడా హైదరాబాద్ మీద ఒక ప్రేమ ఉంటుంది, తెలుగు ఫ్యామిలీస్కి. అలాగే ఇక్కడ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఒక కోరిక, కళ ఉంటుంది. కానీ ఒక సగటు కుటుంబానికి ఒక గూడు ఏర్పరచుకోవడం, ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక తీరని కలగా మారిపోవడానికి కారణం ఏంటంటారు? అసలు సామాన్యులు ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? మీరు హైదరాబాద్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరంలో ఇల్లు కొనుక్కోగలడు సామాన్యుడు? ఏ నగరంలో కొనండి, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా. ఒక నగరంలో ఎందుకంటే గజం 10,000 మినిమం ఉంటుంది. గజం 10,000 ఉంటుంది. ఒకప్పుడు సెంటు 10,000, సెంటు 5,000కి దొరికే భూములు ఇప్పుడు గజం 10,000 ఉంటున్నాయి. అదే హైదరాబాద్ శివార్లలో కొనుక్కోవాలన్నా గజం 40,000, 50,000 ఉంటుంది. శివార్లలో కొనుక్కోవాలన్నా కూడా అది పరిస్థితి. ఈ పరిస్థితి ఏ నగరానికి, వైజాగ్, విజయవాడ, హైదరాబాదు, తిరుపతి, ఎక్కడైనా కూడా ముఖ్యంగా ఎదిగే నగరాలకి, హ్యాపెనింగ్ సిటీస్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సామాన్యుడు సొంత ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఇక రకరకాలుగా ఏమిటంటే మోసపోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా తక్కువకి ఇస్తారంటే అనుమతి లేని వెంచర్లలో ఎంతో కొంత తీసుకొని, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం అనుమతి లేని వెంచర్లు కొనకండి అని ప్రభుత్వమే చేస్తుంటుంది. కానీ మళ్ళీ అనుమతి ఉన్న వెంచర్లలో కొనాలంటేనేమో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత చాలా రకాల సమస్యలు, కబ్జాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అసలు భూమి లేకోకుండా కూడా పేపర్లు ఉంటాయి, పేపర్లు లేకుండా భూములు ఉంటాయి. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి మోసాల బారిన కూడా పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే అందుబాటులో సొంత ఇల్లు, మీరు అన్నట్టుగా సొంత ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోవటం వల్ల. దీని మీద అసలు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము, లేకపోతే పేదలకు ఇళ్ళు ఇస్తూ ఉన్నాము, మధ్యతరగతి వాళ్ళ సంగతి వాళ్ళు ఏదో కొనుక్కుంటారు కింద మీద పడి అనుకుంటున్నారు. ఇది ఇందాక మళ్ళీ నేను చెప్పినట్టుగా సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు కూడా రియల్ ఎస్టేట్ రంగం ఇలా నగరాలు విస్తరించుకుంటూ పోతే మీకు పొలాలు ఎక్కడ మిగులుతాయి, అన్ని స్థలాలు అయిపోతాయి అని వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. అది నిజం కూడా. అదే కాదు, భవిష్యత్ తరాలకు అసలు ఏమన్నా స్థలం సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు పేదలుగా ఉన్నవాళ్ళు ఎన్ని తరాలు పేదలుగా ఉండాలి? ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎన్ని తరాలు ఇల్లు లేకోకుండా ఉండాలి? వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాల మీద ఆధారపడి మళ్ళీ అదే సెంటు స్థలమో, 2 సెంట్ల స్థలమో, లేకపోతే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఆ ఫ్లాట్ల కోసం ఎదురు చూడాలి. మళ్ళీ ఆ క్యూ లైన్లో ఈ సేవ, మీ సేవ, లేకపోతే చిన్న లోకల్ స్థానిక రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పోకలాడాలి. ఈ విషయం వైపు మనిషి, ఒక సామాన్యుడు వెన్ను నిలబడేటట్టుగా, ఒక స్టిఫ్గా నిలబడేటట్టుగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. వాళ్ళకు ఉచితాలు ఇవ్వటం కాదు, వాళ్ళు సొంతంగా ఎదిగేందుకు దోహదపడాలి. ఉపాధి రీత్యా కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే దీనికి ఏమిటి పరిష్కారం అని ఆలోచిస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగం అలాగా, నేను ఇందాక చెప్పాను, రియల్ ఎస్టేట్ రంగం కార్పొరేట్ల చేతుల్లో ఉండటం, రౌడీల చేతుల్లో ఉండటం కంటే బెటర్ అని చెప్పాను. సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది, డెవలప్ అవుతుందని చెప్పాను. సేమ్ టైం ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా, లేకపోతే ఇటువైపున రియల్ ఎస్టేట్ వెంచర్లకి అంటే ప్రణాళికలో కనుక మనం మాస్టర్ ప్లాన్ అంటాను చూసారా, మాస్టర్ ప్లాన్లో ప్రభుత్వం కొంత భూమిని రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. వెంచర్లలో కూడా ప్రభుత్వం కొంత భూమిని మీరు రిజర్వ్ చేసి కొంత మేరకు సైట్ని కొన్ని ప్లాట్ల వరకు, కొంత పర్సంటేజ్ వరకు మధ్యతరగతి గవర్నమెంట్ రేట్లకు అనుగుణంగా అమ్మాలి. ఇలాంటిది ఏదో అంటే, నేను నిపుణుడిని కాదు, రియల్ ఎస్టేట్ రంగం నిపుణుడిని కాదు, ఎక్స్పర్ట్స్తో కనుక మాట్లాడితే ఈ సమస్య కూడా, సామాన్యుడికి ఇల్లు దొరకని పరిస్థితి నుంచి కూడా బయటపడేలాంటి పరిష్కారాలు కూడా ఆ ఎక్స్పర్ట్స్ మనకి ఇవ్వగలుగుతారు మేడం. ప్రభుత్వం దీని మీద ఇనిషియేషన్ తీసుకొని డెఫినెట్గా ఒక మధ్య మార్గం, ఒక పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అలాగే ఐటీ, ఫార్మా కంపెనీల పేర్లు చెప్పి చాలామంది అప్పులు చేసి మరీ ఫ్లాట్స్ కొనడం ఈ మధ్య చూస్తున్నాం. ఒకప్పుడు ఎకరాలు వేలల్లో ఉండేవి, ఆ వేలు కాస్త ఇప్పుడు గజాలకి, అంటే ఎకరాలు గజాలకి మారాయి. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కింద వచ్చింది. వేలు లక్షలు అయ్యాయి, లక్షలు కోట్లు అయ్యాయి.
ఇక భవిష్యత్తులో ఆ కోట్లు ఎంత అయ్యే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్నలో మీ ఆందోళన కనిపిస్తుంది, ఈ ప్రశ్నలోనే ఆందోళన ఉంది. దీనికి నియంత్రణ ఉండాలి ధరలకి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఫోర్త్ సిటీ వస్తుంది అనుకుంటే పక్కన భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఏదో కంపెనీ పెట్టబోతున్నారంటే పక్కన రేట్లు పెరిగిపోతున్నాయి. అసలు అక్కడ వాస్తవికమైన రేట్ ఎంత ఉంది, ఎంత కమ్మాలి? మిగతా అన్ని ధరల్ని మనం నియంత్రిస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాం? ఇదే కాదు, గత ప్రభుత్వ హయాంలో చిన్న ఇది కూడా జరిగింది. రేట్లని వేలం వేసింది ప్రభుత్వం. ఎంత ఎక్కువ ధరకు వస్తే అంత ఎక్కువ ధరకు అని ఇచ్చింది. అంత ఎక్కువ ఎకరం 150 కోట్లు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ దాన్ని ఎంత కమ్ముతుంది, ఎంత కమ్మాలి? భూమి అనేది ఉత్పత్తి అయ్యేది కాదు కదా, మనం ఎక్కడో ఫ్యాక్టరీలు పెట్టి ఉత్పత్తి చేసేది కాదు కదా. భూమి అనేది పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమితమైన భూమిని అపరిమితమైన జనానికి ఎలా అందించాలి, పరిమితమైన ధరల్లో ఎంత ఇవ్వగలగాలి, సామాన్యులకి ఎలాగ ఇవ్వగలగాలి అనేది ప్రభుత్వం ఒక సామాజిక దృష్టికోణంతో ఆలోచించాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు కూడా నియంత్రణలో ఉంటే సామాన్యుడికి కూడా లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఐటీ ఫార్మా కంపెనీల్లో ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టి కొనిపిస్తున్నారు వాళ్ళ చేతుల్లోని. ఇదన్నింటిలో కూడా అందులో కారణాలే ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి రేట్లు వస్తున్నాయి కాదు, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ శాలరీస్ డబ్బులో సగం వీళ్ళే తీసేసుకునేటట్టుగా ఏదో ఫెసిలిటీస్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అసలు ఇక్కడ మీరు కొనలేకపోతే మీరు చాలా కోల్పోయినట్లు. 2004, 2005లో ఒక భ్రమ వాతావరణం ఉండేది. శంషాబాద్ ఏరియాలో భూమి ల్యాండ్ కొనుక్కోలేకపోతే మీరు జీవితాన్నే కోల్పోయినట్టు అనేది పెద్ద ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం కొన్ని వెంచర్లలో ఇప్పటికే జరుగుతూనే ఉంటుంది. మీరు టీవీల్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నింటి మీద నియంత్రణ ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాన్ని అలా స్వేచ్ఛగా వదిలేయకూడదు. రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా, కానీ దాన్ని అలా స్వేచ్ఛగా కాకుండా ప్రజల కోణంలో నేను ఇందాక అన్నట్టుగా పరిమితమైన భూమి అపరిమితమైన జనాభాకి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఐటీ అంటే ఒక మాట గుర్తొస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఐటీ సెక్టర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాస్లో హై రేంజ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మణికొండ చూడండి, నార్సింగి, కోకాపేట, ఇట్లా ఇవన్నీ మనం తీసుకున్నా కూడా ఈ హై రేంజ్ కన్స్ట్రక్షన్స్ అంటే 15 to 20% ఉన్న ఐటీ వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఈ వ్యవస్థ ఇలా తయారైతే మరి ఆ ఇంపాక్ట్ కూడా మళ్ళీ సామాన్యుల మీద పడుతుంది. ఈవెన్ ఆ ఐటీ పీపుల్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రేట్లను చూసి ఒక ఇల్లు కొనుక్కోవాలని వెళ్తే అక్కడ అది వాళ్ళకు కూడా ఈవెన్ వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి. అసలు ఎట్లా చూడాలి అసలు ఈ గందరగోళ పరిస్థితిని? ఇది ఏమంటారు, డిమాండ్ సప్లై సూత్రం. ఇది డిమాండ్ సప్లై సూత్రం. కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఎలాగ అమ్మాలో అలా అమ్ముతాడు. కొనేవాళ్ళు లేకపోతే అమ్మేవాడు ఎలాగ అమ్మాలో అలా ముడుచుకొని కూర్చుంటాడు. ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు అంటే నేను చెప్పినట్టుగా ఒక ప్రచారం, ఒక పబ్లిసిటీ, ఈ పబ్లిసిటీతో కొనిపిస్తూ ఉన్నారు. ఒక ఐటీ పీపుల్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు. మీరు అంటట్టు ఒక 15 లక్షల మంది ఉన్నారంటే 15 లక్షల మందికి సొంత ఇల్లు ఉంటుంది. మళ్ళీ ఆడితోనే ఇంకొక ఇల్లు కొనిపిస్తారు, వాడితోనే ఇంకోటి ఏదో కనిపిస్తారు. ఆ ఎంప్లాయీ కొంటూ ఉంటాడు. అట్లా ఫార్మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు పెట్టిన రేట్లు కనుక అందుకోలేదనుకోండి, ఆ ప్రాజెక్టులు కొన్ని అట్లా ఆగిపోతున్నాయి, లాస్లకు కూడా వెళ్తున్నాయి. అది వాళ్ళకు కూడా తిరిగి బూమరంగ్ అవుతుంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అలాంటి నష్టాలను కూడా ఎదుర్కొంటున్నాయి. అంతా వాళ్ళకి ఏదో ప్రతిరోజు దీపావళి లాగా ఏమీ లేదు. కొన్ని వాళ్ళే అపరిమితమైన రేట్లు పెట్టుకేసుకుని ఈ స్తంభించిపోవడానికి, మార్కెట్ స్తంభించిపోవడానికి కారణమవుతున్నారు. అంటే ఎవరి మీద అయితే వాళ్ళు నమ్మకంతో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. ఆ ధరలకు కొనలేక నాకు తెలిసిన కొంతమంది, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఒక మాట అన్నాడు, ఇంత ధరలు పెడితే మన మార్కెట్ను మనం పాడు చేసుకున్నట్టు ఈ రేట్లకి ఎలా కొంటారండి? వాళ్ళు అంత రేటు పెట్టారు, నేను ఎందుకు అమ్మాలని, నాకు రేటు పెంచాలనిపిస్తుంది అని. అంత రేటు పెడితేనే కొనరని నాకు తెలుస్తుంది. నాకు వ్యాపారం అనేది ఒక ఫ్లో లాగా, నదీ ప్రవాహంలాగా జరుగుతూ ఉండాలి, ఆగిపోకూడదు. అందుకే నేను రేట్లు పెంచకుండా అలాగే స్థిమితంగా అమ్ముకుంటూ పోతున్నాను అన్నాడు ఆయన పక్క వాళ్ళని చూపించి. ఆ పేర్లు కూడా నాకు తెలుసు, ఆ కంపెనీలో వాళ్ళ వెంచర్లో కూడా నేను వెళ్ళాను. పక్క వాళ్ళని చూపించి, వాళ్ళు ఈ ధర పెట్టారు, నేను ఈ ధర పెట్టాను, స్తంభించిపోయింది మార్కెట్. నా దగ్గర కూడా అదే ధర అనుకుని వెనకడుగు వేస్తున్నారు. నా దగ్గర ధర వేరు అని నేను తీసుకొస్తున్నాను అని చెప్పాడు ఆయన. హైడ్రా ఏర్పాటుకు సంబంధించి, హైడ్రా ఏర్పాటు అనేది ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ని బాగా పడిపోయేలా చేసింది అనే ఒక వార్త అయితే మనం చాలా మంత్స్గా వింటున్నాము. మేబీ ఇప్పుడు అది ఎంతవరకు కంటిన్యూ అవుతుందని మీరు చెప్పాలి. కానీ ఒక దశలో మాత్రం అంటే ప్రజలకి, అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక స్థలం కొనుక్కుందాం అంటే అది FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఈ డైలమాలో పడిపోయి అసలు కొనాలనే ఆలోచన విరమించుకోవడం కావచ్చు,
కొనాలని అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ బిల్డర్స్ మీద ప్రెషర్ పెట్టి వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం విన్నాం. ఎంతవరకు కారణం అంటారు హైడ్రా రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించిందంటారు? హైడ్రా ఇంపాక్ట్ ఉంది, కానీ హైడ్రా ఇంపాక్ట్ అనేది అలా ఉండిపోయేది కాదు. అది హైడ్రా అనేది ఒక భయానికి గురి చేసింది తప్పిస్తే వాస్తవం ఉంది. హైడ్రా పెట్టడం అనేది అవసరం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక నియంత్రణ అనేది. ఇప్పుడు హైదరాబాద్ నగరం దాదాపు 450-500 చెరువులతో కూడి ఉండేది ఒకప్పుడు. ఇప్పటికీ కూడా మనం ఎటు చూసినా కూడా దుర్గం చెరువు అని, రాయదుర్గం అని, ఇట్లా కొన్ని మన హుసేన్ సాగర్ అని ఇవి చూస్తుంటాం. నల్లకుంట అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ కుంట ఇప్పుడు ఏం కనపడదు. అది యాక్చువల్గా అది ఒక చెరువు అట. అది ఇప్పుడు అక్కడ కుంట కనపడదు. నల్లకుంట ఉప్పల్ కూడా వెళ్తే ఉప్పల చెరువు ఉంటుంది అక్కడ. ఇట్లాంటి చెరువులు చాలా ఉండేవట. అవేమీ ఇప్పుడు లేవు, హైదరాబాద్లో లేవు. ఇవన్నీ లేకపోవడం వల్ల మనకు వరదలకు గురి అయ్యేటప్పుడు మనకి సెల్లార్లోకి ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం చూసాము. దాదాపు 7-8 ఇయర్స్ బ్యాక్ కూకట్పల్లిలో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అట్లా ముషీరాబాద్లో కూడా బాగా ఆ ఏరియాలో కూడా వచ్చాయి, నీళ్ళు వచ్చాయి. సో ఈ చెరువులు అనేది కాపాడుకోవటం అవసరం. ఒకప్పుడు ఏమైందంటే, ఇప్పుడేంటి అధికారుల్లో నీతిపరులు ఉంటారు, అవినీతిపరులు ఉంటారు అన్నట్టు అవినీతిపరులైన కొంతమంది అధికారులు ఇచ్చిన అనుమతుల రీత్యా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు వెలిచాయి. వాటిల్లో ముఖ్యంగా కొన్ని చెరువులైనా పునరుద్ధరించి ఈ వరదల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. సేమ్ టైము ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చేసి, అనుమతులు ఇచ్చేసి, కట్టేసి అందులో జనం ఉంటున్న తర్వాత ఇప్పుడు వాటిని కూల్చేస్తే ఫస్ట్ నష్టపోతుంది ఎవరంటే అందులో ఉండే నివాసితులు. వాళ్ళు నిర్వాసితులుగా మారుతున్నారు. అది ఆ విషయంలో ప్రభుత్వం కూడా అది గమనించి ఇప్పుడు కాస్త తగ్గేసి ఒక టైం పెట్టుకుంది. అక్టోబర్ 31 లాస్ట్ ఇయర్ ఆనాటి లోపు కట్టిన నిర్మాణాలకి జోలికి మేము వెళ్ళము, తర్వాత వాటికి వెళ్తామని అంది. అయినప్పటికి కూడా కొన్ని చోట్ల చెరువులు అవకాశం ఉన్నంత మేరకు వాటిని ఆక్రమణల నుంచి బయటపడేయాలని చూస్తూ ఉన్నారు. అదొక మంచి పరిణామం. అది అయితే వాళ్ళకు నోటీసులు ఇవ్వకోకుండా చేస్తున్నారు, అకస్మాత్తుగా చేస్తున్నారు అనేది కోర్టుల వరకు వెళ్తారని కోర్టులు కూడా హైడ్రాని కొన్నిసార్లు ఏమో సూచనలు చేసింది, కొన్నిసార్లు మొట్టికాయలు వేసింది. హైడ్రా కూడా తన పొరపాట్లు సవరించుకొని వాళ్ళు ఇప్పుడు ఉన్నంతలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హైడ్రా రాకని నెరెడ్కో, క్రెడాయి లాంటి సంస్థలు కూడా ఆహ్వానించాయి. వాళ్ళు కూడా ఏమన్నారంటే, హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా పాత నిర్మాణాల జోలికి వెళ్ళకోకుండా ఇప్పుడు నిర్మాణాలన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటే అనుమతులు ఉన్న నిర్మాణాలు నిజాయితీ పరులైన బిల్డర్లు లేదంటే అయితే ఒక పద్ధతిగా వ్యాపారం చేసే సంస్థలు నిలబడతాయి. ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. ప్రజలు కూడా అనుమతులు లేని స్థలాలు, పొలాలు లేదంటే ఇంకేదో ఫ్లాట్లు కొనరు. వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. కాబట్టి హైడ్రా లాంటి ఒక నియంత్రణ ఉండాల్సిందే. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. సేమ్ టైం పాత నిర్మాణాలకు అప్పటికే అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్ళొద్దని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగానే పరిశీలించి ఒక డేట్ పెట్టి ఆ డేట్కి ముందున్న వాటి వరకు మేము వదిలేస్తాం, తర్వాత వాటి అలాంటి అనుమతులు మేము ఇవ్వము అని చేస్తున్నాం. దీంతో హైడ్రా మీద ఒక భయాందోళనకు గురయ్యారు జనము. ఇప్పుడు ఆ భయాందోళన నుంచి కూడా బయటపడుతున్నారు. సో అది ఇకపై హైదరాబాద్ అనేది వాళ్ళు కూడా హైడ్రా నుంచి అనుమతులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఇవన్నీ కూడా వాళ్ళు రేపొద్దున ప్రకటించబోతున్నారు. ఎక్కడెక్కడ ఏమిటనేది, మూసి పక్కన కూడా ఎక్కడ వరకు ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మ్యాప్ క్లారిటీ ఉంటే ఉండాలి. ధరణి అంటున్నప్పుడు దాని భూమి పేరు మార్చారు కదా, భూభారత్ అని పెట్టారు కదా, దాంట్లోకి వెళ్తే కూడా అది ఏ జోన్లో ఉందని కూడా మనం క్లిక్ చేస్తే వచ్చేలాగా యాప్ ఏదో దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున కనుక అది వస్తే నిజంగా ప్రతి కొనుగోలుదారు తనకి కొంటుంది మంచి భూమా కాదా అని తెలుస్తుంది. అది చాలా ఉపయోగకరం. అది కాబట్టి హైడ్రా అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచివే. ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా ఇంపాక్ట్ మనము అంత డీప్గా కూడా వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని భూములు చెరువుల పక్కనే ఉండవు. చెరువుల పక్కన ఉన్న వాటికే ఈ సమస్య. అంతే మెజారిటీ హైదరాబాద్కి ఏం సమస్య లేదు. ఎవరో గ్రీడీగా కక్కుర్తిగా చెరువులను ఆక్రమించి కట్టిన భవనాల విషయంలోనే ఈ సమస్య ఉంటుంది. అది కూడా కొత్త వాటికి. ఇప్పుడు పాత వాటికి కూడా వాళ్ళు ఒక టైం పెట్టుకున్నారు. ఆ గడువు తర్వాత వాటికి మేమేమి ముందు వాటిలో మేమేమి చేయమని చెప్తున్నారు. ఇటు కూడా ఫ్యూచర్లో క్లారిటీ ఉంటుంది. ఎస్, కొనేవాళ్ళకి కూడా అదొక రక్షణ రియల్గా భవిష్యత్తులో. ఇకపోతే కమర్షియల్ యాడ్స్ ఈ మధ్య ప్రకటనలు చాలా చూస్తున్నాం మనం రియల్ ఎస్టేట్లో. బహుశా ఏ రంగంలో లేని ప్రకటనలు కావచ్చు అవి. ఎందుకంటారు అసలు రియల్ ఎస్టేట్లో ఇన్ని ప్రకటనలు అవసరమా? మేడం, ప్రకటనలు అంటే ఏం లేదు. ప్రకటనలు యాక్చువల్గా వ్యాపారంలో ప్రకటనలో భాగం. వ్యాపారంలో మీరు అన్నట్టు ప్రకటనలు అవసరమే, కానీ ఈ స్థాయిలో ప్రకటనలు
అవసరమా? ఇది మనం నిర్ణయించలేము, మనం నియంత్రించలేము. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా రూపాయి వస్తువుని 15 రూపాయలకు అమ్ముకోవాలనుకున్నప్పుడు రూపాయికి ఇంకో 3 రూపాయలు యాడ్ చేస్తున్నాడు ఖర్చుని, దాని ప్రకటన రూపంలో ఇస్తున్నారు. జనాన్ని భ్రమ పెడుతున్నారు, మాయ చేస్తున్నారు. అన్ని వ్యాపారాల్లాగానే ఇక్కడ మీరు కొనకపోతే, మా దాంట్లో కొనకపోతే మీరు చాలా కోల్పోయినట్లు. వ్యాపార ప్రకటన అంటేనే మనకు లేని అవసరాన్ని సృష్టించడం. మామూలుగా లేని అవసరాన్ని సృష్టించేదే వ్యాపార ప్రకటన. మామూలుగా ఇల్లు అనేది ఒక అవసరం, రియల్గా వాస్తవికమైన అవసరం. అది ఆ అవసరాన్ని మరింత అవసరం, మా దగ్గరే కొంటేనే మీ అవసరాలన్నీ తీరుతాయని చెప్పడమే రియల్ ఎస్టేట్ ప్రకటనల సారాంశం. కాబట్టి దాన్ని ప్రకటన ఎలా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా ఉంటే చాలు. అంతవరకు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి, ప్రకటనలు చేసుకునివ్వండి. సో దేశంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక మొదటి స్థానంలో ఉంది అనే వార్త అని ఎంతవరకు నిజం? మొదటి స్థానం అనేది కాదు, కానీ పరుగులు పెడుతున్న నగరాల్లో హైదరాబాద్ ఉంది. ఇది ఆగిపోయే పరుగు కాదు, ఏ రోజు స్తంభించే అవకాశం లేదు. ఇది ఒక జీవనదిలాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ నగరం. మొదటి స్థానం అనేది ఇప్పుడు భారతదేశంలో ఏది, ఢిల్లీ పెద్ద నగరమా, ముంబై పెద్ద నగరమా, ఇది ఎక్కడ గ్రోత్ ఎక్కువగా ఉంది, ఇట్లా లెక్కలు వేయలేం మనం. ఇవన్నీ కూడా ఆల్రెడీ ముంబైలో ఉన్న ధరలు భారతదేశంలో ఇంకెక్కడా లేవు. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. హైదరాబాద్లో జూబ్లీ హిల్సో, మాదాపూరో, లేదంటే బెంగళూరులో కొన్ని ఏరియాలోనో, మనం ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా హైదరాబాద్లో, విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్డు అంటారు, బందర్ రోడ్లోనో ఇట్లా కొన్ని అంటుంటారు. ఇలాంటి దగ్గర రేట్లు ఎక్కువగా ఉంటాయి అట్లా. కాబట్టి హైదరాబాదు అనేది మొదటి స్థానం కాదు, మొదటి 5 స్థానాల్లో హైదరాబాద్ ఎప్పుడూ ఒక దాదాపు 2 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి ఉంది. మొదట ఈ 5 స్థానాల్లో అది కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, అందులో డౌటే లేదు. మొదట 5 స్థానాల్లో ఉండటం మొదటి స్థానంలో ఉన్నట్టు. ఆల్మోస్ట్ ఒకసారి బెంగళూరు ముందు ఉండొచ్చు, ఒకసారి హైదరాబాద్ ముందు ఉండొచ్చు, తేడా అంతే. కానీ హైదరాబాద్ ఆగే పరుగు కాదు ఇది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం ల్యాండ్ కబ్జాల గురించి. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అది మేబీ బయటికి రాకపోవచ్చు, కానీ ఇది చాలా ప్రధానమైన సమస్య. ఎట్లా ల్యాండ్ కబ్జాలను ఎట్లా నివారించాలంటారు? ఇంకేం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? దీనికి ప్రభుత్వమే తీసుకోవాలి, కొనుక్కున్న వాళ్ళు తీసుకోకూడదు, ప్రభుత్వమే తీసుకోవాలి. ఒకప్పుడు మనకేమిటంటే మనం చూసాము, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు కరణీకాలు ఉండేవి. కరణీకాల్లో మండల ఆఫీసులు అలా ఉండేవాళ్ళు కాదు. కరణాలు ఏం చెప్తే ఎవరికి రాస్తే అదే భూమి. అలాంటి వ్యవస్థ ఏమంటే ఫ్యూడల్ వ్యవస్థ నడిచేది. తర్వాత మనకి మండల వ్యవస్థ వచ్చిన తర్వాత, కరణీకాలు రద్దు అయిపోయిన తర్వాత రెవెన్యూ సిస్టమ్ కొంచెం దారిలో పడింది. అది ఇంకా దారిలో పడాలి. మనం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతము ఒక మహానగరానికి చుట్టూ ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అక్రమాలకు ఎక్కువ తాగుంటుంది. అది కూడా ఒకప్పుడు అసలు ధరలు లేని ల్యాండ్స్ ఇవన్నీ, రంగారెడ్డి జిల్లాల భూములు, నీళ్లు లేక, అంటే పొలాలు అవన్నీ సరిగ్గా పండని భూములు అవన్నీ. హైదరాబాద్ నగరం విస్తరించడం వల్ల అవన్నీ ఇప్పుడు బంగారం అయ్యాయి. సో ఇవన్నీ, ఈ కబ్జాల నుంచి భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అది రెవెన్యూ వాళ్ళ చేతుల్లో ఉంది. రెవెన్యూ కరెక్ట్గా ఒక సర్వే నెంబర్ వేస్తే ఆ సర్వే నెంబర్ మళ్ళీ డూప్లికేషన్ కాకూడదు, రిపీట్ కాకూడదు ఎక్కడ. రెండోది, సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ మీద ఒక జోక్ ఉంటుంది, చార్మినార్ కూడా నీకు రాసిస్తారని అంటుంటారు. అది అలా కూడా జరుగుతూ ఉన్నాయి కదా. తీసుకెళ్ళిపోయి ఒక ఫేక్ డాక్యుమెంట్ ఇంకో ఫేక్ డాక్యుమెంట్ కింద మారుతుంది. అది అధికారిక అథెంటిసిటీ వస్తుంది ఆ కాగితానికి. ఇట్లా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అవన్నీ సెటరేట్ చేస్తుంది. ఇప్పుడు గత గవర్నమెంట్ మన తెలంగాణలో చూస్తే, గత ప్రభుత్వం ధరణి అని పెట్టింది, దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయనే పేరుతో అవన్నీ అవకతవకలను సవరిస్తూ మళ్ళీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని భూభారతి అనే పేరుతో మళ్ళీ కొత్తగా తయారు చేసి, ఇందాక నేను చెప్పినట్టు ఒక యాప్ కూడా తెస్తుంది. ఇవన్నీ కూడా ఇదే కాదు, అసలు ఈ ల్యాండ్ రిలేటెడ్గా ఉన్నదా, ఇంటి స్థలం కానీ, ఇంటి ఫ్లాట్ కానీ స్థలం కానీ, ఇవన్నీ సివిల్ ఇష్యూస్. కానీ మన పోలీస్ స్టేషన్లో ఆస్తి తగాదాల పేరుతో పోలీస్ స్టేషన్లో నమోదైన అన్నీ సివిల్ కేసులు, అవన్నీ క్రిమినల్ కేసులుగా నమోదు కాబడుతున్నాయి. అదొక దారుణం. అలా దారుణం. అది జరగకూడదు. అక్కడ కూడా ఎవడు ఒక డబ్బున్నవాడు లేదా చలాయించగలిగిన వాడు దాన్ని క్రిమినల్ కేసు కింద మారుస్తున్నాడు. సివిల్ ఇష్యూస్ని క్రిమినల్ ఇష్యూస్గా మారుస్తున్నారు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ అధికారుల మీద. ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిమంది ఉంటారు కదా అవినీతి పరుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని లోపరుచుకొని చేస్తుంటారు. పోలీస్ స్టేషన్లో ఉన్న సివిల్ ఈ ల్యాండ్ స్థిరాస్తి రిలేటెడ్గా ఉన్న ఆ కేసులన్నీ అన్నిటిలో 90% అవి సివిల్ తగాదాలే, క్రిమినల్ తగాదాలు కాదు.
అవి కూడా ఇలా మ్యానిపులేట్ చేయబడతా ఉన్నాయి. అది సో ఇవన్నీ అంటే పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఇవన్నీ ప్రక్షాళన కావాలి. ఇవన్నీ కావాలి. ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేసుకోకూడదు, నమోదు చేయకూడదు. దాని మీద జనరల్గా వాళ్ళు కూడా పోలీసులు కూడా ప్రాథమిక విచారణ చేసిన తర్వాత చేస్తారు. కొన్ని అందుకే వాళ్ళు వద్దంట, మీది ఇది సివిల్ ఇష్యూ, మాకు సంబంధం లేదని చెప్తారు. కానీ ఎక్కడన్నా నేను చెప్పాను చూసారా, దానిలో ఏదో ఒక చిన్న గొడవని యాడ్ చేస్తే చేసేస్తారు కదా. అది కదా, అది జరుగుతుంది. అది చిన్న గొడవ, చెక్కనో ఇంకేదో యాడ్ చేస్తారు, అయిపోతుంది. అది ఆ కేసులు కూడా రకరకాలుగా పెడుతుంటారు. అన్ని కేసులు ఎలా కాదు, కొన్ని కేసులు పోలీసులు కూడా నిజాయితీ పరులైన పోలీసులు ఎలాగుంటారంటే అది సివిల్ ఇష్యూ అంటే దాని జోలికి వెళ్ళరు, ఇది మాకు సంబంధం లేదంటారు, అట్లా ఉంటారు. నేనన్నా నాకు అన్నట్టుగా కాస్త అటు ఇటుగా ఉండేవాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేస్తారు. అది జరుగుతుంది మేడం. కాబట్టి ప్రభుత్వమే తీసుకోవాలి అన్ని శాఖలు. ఇప్పుడు మనం అనుకున్న ప్రధానమైన శాఖలు, ఈ శాఖల తరపున ఇలా జరగకుండా చూడటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలను ఉపయోగించాలి. సో ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత పరిస్థితిలో ఎట్లా ఉందంటారు? కొంతమంది కొంచెం వేగం పెరగలేదు, డౌన్లోనే ఉంది అని కొంతమంది అంటుంటే, కొన్ని టాక్స్ ఎట్లా వినబడుతున్నాయంటే పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఒక 1-2 months నుంచి పుంజుకుంది అని. సో ఇప్పుడు ప్రస్తుత కరెంట్ సిచ్యువేషన్ పుంజుకుంది. హైడ్రా భయం అనేది జనంలోంచి పోయిన తర్వాత హైడ్రా భయం వల్ల ఆగలేదు, అంతకుముందే ఆగింది. ఇందాక నేను చెప్పినట్టుగాను ఒక సంధి దశలో ఆగింది, హైడ్రా భయం వల్ల కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ తను మామూలుగానే బయలుదేరింది, మళ్ళీ నడుస్తుంది, బాగానే నడుస్తుంది. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంత వరకు అది బాగానే ఉంది. ఇంకోటి రియల్ ఎస్టేట్ రంగం మొత్తం చూస్తున్నాం మనం యాక్చువల్గా దీనికి 2 పార్శ్యాలు, ఒకటి అమ్మేవాడు, 2 కొనేవాడు పార్శ్వం వైపు నుంచి నాకు మన డిస్కషన్ జరిగింది. ఇటు చూడాల్సిందే, ఎప్పుడు ఇటే చూడాలి. కొనేవాడు సరిగ్గా కొనగలిగే స్థితిమంతుడైతే, అంటే సరైన ఉపాధి అవకాశాలు ఉంటే, ధరలు వాడికి అందుబాటులో ఉంటే ఈ రంగం బాగుంటుంది. వీడు కొనే ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే, ఇతనికి ఉపాధి లభించేలాగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అంటే ఇది ఒక సమిష్టిగా అన్ని రంగాలు అలా సమిష్టిగా డెవలప్ అయినప్పుడే ఇది ఒకదాని మీద ఒక పరస్పరాధారితంగా ఉంటుంది. ఐటీ రంగం బాగా ఉంటే ఇళ్ల కొనుగోలు బాగుంటాయి, బంగారం కొనుగోలు బాగుంటాయి, షాపులు కళకళలాడుతూ ఉంటాయి, పండుగలు బాగా జరుగుతాయి. ఇట్లా ఐటీ అంటే మన ఐటీ మీద ఆధారపడిన సిటీ కాబట్టి ఉపాధి అనేది బాగా ఉండాలి. ఉపాధి బాగా ఉన్న చోట ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగమే కాదు, ప్రతి రంగం కూడా నిత్య శోభితంగా ఉంటుంది. అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్ అరౌండ్ మొత్తం కూడా డెవలప్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు ఇందాక మెట్రో ఎక్స్టెన్షన్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు. ట్రిపుల్ ఆర్ ఒకటి మనం మర్చిపోయాం. అదే ట్రిపుల్ ఆర్ ఒకటి, తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్ కూడా మీరు ఇందాక. అవును. సో ఈ ఇంపాక్ట్ కూడా ఐ థింక్ భవిష్యత్తులో ఒక మంచి రియల్ ఎస్టేట్ మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా చూడబోతున్నాం. కాకపోతే గవర్నమెంట్ ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రభుత్వం ధరలను నియంత్రించి ఆ సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండేలాగా చూడాలి. హైదరాబాద్ సిటీ, సెంట్రల్ సిటీలు ఎలాగూ కొనలేం. సిటీ అంటే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా ధరలు అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టాలి. సేమ్ టైం మధ్యతరగతికి, సామాన్యులకి అందుబాటులో ప్రభుత్వం భూములు కూడా రిజర్వ్ చేయాలి. ఇప్పుడు రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు అక్కడే కొనటం కాదు, ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇప్పుడు పోటీ పడుతున్నప్పుడు ఒకప్పుడు ఉడాలు కూడా కొన్ని వెంచర్లు, ఇప్పుడు ఉడాల వెంచర్లు వేయట్లా, డైరెక్ట్గా స్థలాలను అమ్మే హెచ్ఎండిఏ ఉంది, భూములు ఏలం వేసేస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థలకి. అది కాదు, మీ దగ్గర భూములు ఉన్న చోట మీరే వెంచర్లు వేసి మీరే అమ్మండి. భూములు ఉన్నాయి కదా, ప్రభుత్వం తరపున భూములు ఉన్నాయి కదా, మీరున్న చోట మీరే. ఉడాలో పని అది కదా. ఉడా ఇలా చేసిన రోజుల్లో ఉడా మీద ఇది కూడా రియల్ ఎస్టేట్ లాగా మారిపోయింది అన్న వాళ్ళు అన్నారు. కానీ ఉడా వేస్తే ఆ వెంచర్కి ఒక శాంక్టిటీ ఉంటుంది. రెండోది ధరలకు వస్తే అందుబాటులో ఉంటాయి. అది ఉడాలు కావచ్చు, హెచ్ఎండిఎల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ పేదలకి, సామాన్యులకి భూములు అందుబాటులో ఉంచాలి, రెండోది ధరలు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం దృష్టికోణం కూడా మారాల్సిన అవసరం ఉంది. కేవలం పేదలకి ఇళ్ళు స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించడమో కాదు, ఇంకా మిగతా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. సో అన్ని సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రయత్నం చేయాల్సి ఉంది. అలాగే అందరినీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్స్లో అందరినీ భయపెడుతున్న ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవితవ్యం ఓవరాల్గా ఎలా ఉంటుందని మీరు చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవితవ్యం ఇటు వ్యాపార రియల్ ఎస్టేట్ సంస్థల పరంగా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది బంగారు గని. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఇందాక మీరు అన్నారు తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా, అది 2 రాష్ట్రాల్లో తెలుగువారు కానీ, ప్రపంచంలో విదేశాల్లో ఉంటున్న తెలుగువారు కానీ, హైదరాబాద్లో మనకి ఇంత జాగా ఉంటే లేకపోతే ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళ సంఖ్య ఇప్పటికే బాగా ఉంది. వాళ్ళు హ్యాపీగా హైదరాబాద్లో కొనుక్కోవచ్చు.
వాళ్ళందరూ కొనుక్కుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హ్యాపీగా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలే ఎక్కువ మంది ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో ఎక్కువగా చేస్తుంది కూడా ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్, ఎస్, అవును. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భౌతికం చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదు. ఒకటి ఇందాక చెప్పినట్టు ధరలు అందుబాటులో ఉండాలి, భూములు మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అంతగా పుంజుకోలేదు రియల్ ఎస్టేట్ రంగంలో అనే వాదన అయితే బలంగా ఉంది. ఎందుకు పుంజుకోకపోవడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక వైరుధ్యం ఉంది. భారతదేశంలో పెట్టుబడిదారులలో అదే హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ మనకున్న ప్రధానమైన మహానగరాలు, మన సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైన మహానగరాల్లో, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, కొన్ని యూరోపియన్ కంట్రీస్లోను, తాజాగా ఆఫ్రికాలోను అనేక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళలో ఒక సంఖ్య, తెలుగు వాళ్ళల్లో ఒక పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఎక్కువగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా మహానగరం లేదు. అక్కడ వ్యాపారం, ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళల్లో ఒక 50% మంది తెలుగు ఏపీ వాళ్ళు ఉంటారు. చెన్నైలో చేస్తున్న వాళ్ళల్లో ఒక 20-30% మంది వాళ్ళు ఉంటారు. బెంగళూరులో చేస్తున్న వాళ్ళు 20-30% వాళ్ళు ఉంటారు. కానీ అది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేటే కాదు, అన్ని వ్యాపారాల్లోనూ వాళ్ళకి ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోనూ ఏపీ వాళ్ళు ఉంటారు. కానీ ఏపీలో మహానగరాలు డెవలప్ కాలేదు. మహానగరాలు డెవలప్ కాలేదు కాబట్టి దానికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయి, నాట్ భౌగోళిక కారణాలు. కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోలేదు. అంతకు మించి అక్కడ రియల్ ఎస్టేట్కి ఏమీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు కూడా అక్కడ కూడా కొంత వేగం పెరిగింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అనుకున్న తర్వాత అటు అమరావతి, విజయవాడ, గుంటూరు ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. అట్లాగే విజయనగరము, విశాఖపట్నం క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాలు కలిసి క్లస్టర్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ మహానగరాలుగా మారడానికి దశాబ్దాలు పడుతుంది. కానీ ఇమీడియట్గా రాబోయే 10-15 ఏళ్లలో మహానగరాలుగా అవతరించడానికి అవకాశం ఉన్న 2 నగరాలు అక్కడ. ఒకటి విశాఖపట్నం, విశాఖపట్నం, గ్రేటర్ విశాఖ. రెండోది గ్రేటర్ విజయవాడ నుండి గ్రేటర్ అమరావతి అనండి, ఆ ప్రాంతం అంటే సిఆర్డిఏ పరిధి. ఈ 2 మహానగరాలు కాబోతున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంది తాజా రాజకీయ పరిణామాల రీత్యా. ఇప్పుడు అమరావతి బ్రాండ్ అనేది రియల్ ఎస్టేట్ని లాభాల బాట పట్టిస్తుందా, మీరేమంటారు? ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకున్నట్టుగా అమరావతిలో అక్కడ రాజధాని పెట్టకముందు మ్యాక్సిమం ధర అమరావతి అంటున్న 29 గ్రామాల్లో, అది విజయవాడకి నైరుతి దిక్కుగా ఉంటుంది. ఇప్పుడు 29 గ్రామాలు విజయవాడలో అన్ని దిక్కుల్లోనూ, ఒక నైరుతి దిక్కు తప్ప అన్ని దిక్కుల్లోనూ విపరీతంగా ధరలు ఉండేవి ఆ రోజుల్లో. అటు రియల్ ఎస్టేట్ పరంగాను, లేకపోతే వ్యవసాయ భూములు కూడాను. ఇటు వ్యవసాయ భూములు పరంగా కూడా చూసినప్పుడు ఇది సిటీకి ఒక ప్రకాశం బ్యారేజ్తోనే అనుసంధానమై ఉండటం వల్ల ఈ ప్రాంతము పెద్దగా గ్రోత్ లేదు, కానీ పంటలు బాగా పండేవి. అక్కడ గరిష్టంగా మ్యాక్సిమం ధర 15 లక్షలు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అది 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లకు కూడా వెళ్ళిపోయింది ఎకరం. అంటే గవర్నమెంట్ తీసుకుంది. అది చాలా ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న నగరం. 2117 చదరపు కిలోమీటర్లు, ప్రతి కిలోమీటర్కి ఒక స్క్వేర్ లాగా బిట్ వస్తుంటుంది. ఆ స్క్వేర్లో మళ్ళీ లోపలగా ఇంటర్నల్ రోడ్లు అవి వస్తాయి. కాబట్టి అది రాబోయే రోజుల్లో అది పెద్ద సిటీ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా అక్కడ ధరలనే సామాన్యుడికి అందుబాటులో లేవు. సామాన్యుడు ఎకరం 15 లక్షలు ఉన్నది 3 కోట్లు పెట్టి ఇప్పుడు అక్కడ గజం 40,000, 20,000 మినిమము, మ్యాక్సిమం 40,000, 50,000 అమ్ముతున్నారు. అక్కడ ఏమైనా సిటీ ఉందా? లేదు. ఇప్పటికీ కూడా ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, 2-3 యూనివర్సిటీలు ఉన్నాయి. అది ప్రైవేట్ యూనివర్సిటీలు. అమృత యూనివర్సిటీ అని, విఐటి అని ఇవి ఉన్నాయి. ఇంతే తప్ప అక్కడ ఏం లేదు. అక్కడ నగరం రావడానికి, ఏర్పడటానికి ఒక 10 ఏళ్ళు, 5 నుంచి 10 ఏళ్ళు ఒక మాదిరి నగరం రావడానికైనా, ఒక స్థాయి కొనుగోళ్ళు, అమ్మకాలు, జనజీవనం రావడానికి ఉంటుంది. అక్కడ విలేజెస్ ఉన్నాయి, అవన్నీ విలేజెస్గానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిందంతా కూడా పొలాలు కదా, కాబట్టి అదంతా రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ కూడా ధరల నియంత్రణలో లేకపోవటం వల్ల కొనుగోళ్ళు అమ్మకాలలో కొంత అక్కడ ఇది ఉంది తప్ప కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అది అమరావతి అనేది ఒకటే. అమరావతి ఒకటే నగరం కాదు అది. ఇప్పటికే దాదాపు 18-20 లక్షల జనాభా ఉన్న విజయవాడ సిటీ ఒకవైపు ఉంది. విజయవాడ సిటీ చుట్టుపక్కల కూడా
వెంచర్లు అవి నడుస్తూ ఉన్నాయి. కానీ అట్లాగే గుంటూరు చుట్టూ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అమరావతి మీదే ఫోకస్ పెట్టింది మౌలిక వసతుల విషయంలో. అవి తనంతటా తాము డెవలప్ అవుతాయి అన్నట్టుగా ఉండకుండా వారుండిటిని కూడా, ముఖ్యంగా అమరావతి నిర్మాణం ఎంత అవసరమో విజయవాడ గుంటూరు పునర్నిర్మాణం అంతే అవసరం. ఇప్పుడు మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనం రేడియల్ రోడ్లు వేస్తూ ఉన్నారు 5-10 ఏళ్ళ నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకి. ఇప్పుడు అక్కడ అలాంటి రేడియల్ రోడ్స్ ఎన్నో అవసరం ఉంది. విజయవాడలో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. జనసాంద్రతలో ప్రపంచంలో 3వ అతి పెద్ద జనసాంద్రత గల నగరం అది. కొద్ది వైశాల్యంలో ఎక్కువ మంది జనాభా నివసిస్తుంటారు. దాన్ని గ్రేటర్ సిటీగా మార్చుకోవాలి, గుంటూరుని గ్రేటర్ సిటీగా మార్చుకోవాలి, అమరావతిని ఒక మున్సిపల్ కార్పొరేషన్గాను ప్రకటించుకోవాలి. మూడింటిని సైమల్టేనియస్గా డెవలప్ చేసుకోవాలి. చాలా ప్లానింగ్ కావాలి, చాలా సమస్యలు. ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అమరావతికి సిఆర్డిఏకే ప్లాన్ ఉంది. సిఆర్డిఏ ప్లాను అంతా జనరలైజ్ చేసి ఉంది. అమరావతి ప్లాన్ మాత్రం చాలా పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎక్కడ ఏం చేయాలనుంది. సిఆర్డిఏ ప్లాన్లో మాత్రం చాలా ఆ ప్లాన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ముఖ్యంగా విజయవాడ పరిసరాలు, గుంటూరు పరిసరాల్లో మౌలిక వసతులు పెంచాలి. ఇంకా ఆ ప్రాంతంలో యూజీడీ లేని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని ప్రాంతాలు గుంటూరులో ఉన్నాయి. విజయవాడలో శివార్లలో కూడా అలాగే ఉన్నాయి. అవన్నీ అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చి అవి గ్రేటర్ సిటీలుగా, ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను, అమరావతి నిర్మాణం ఎంత అవసరమో విజయవాడ గుంటూరు పునర్నిర్మాణం అవసరం. అది రాజధానికి సంబంధించి. ఇది కాకుండా విశాఖపట్నం పారిశ్రామిక నగరం, విశాఖపట్నం పారిశ్రామిక నగరం మీద ఫోకస్ ఉంది ప్రభుత్వానికి. కానీ ఉత్తరాంధ్ర పేదరికంలో ఉంది. ఇప్పుడు మూలపేట అనే దగ్గర, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో పోర్ట్ నిర్మిస్తున్నారు. అట్లాగే విజయనగరంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ రెండు మంచి పరిణామాలు. యాక్చువల్గా ఉత్తరాంధ్రలో డెవలప్ అవడం ఎంత ముఖ్యమంటే, విశాఖపట్నంలో అభివృద్ధి అంతా విశాఖపట్నంలో కేంద్రీకరించకుండా ఉత్తరాంధ్ర మొత్తానికి విస్తరించాలి. అది డీసెంట్రలైజ్ చేయాలి. అక్కడి నుంచి ఒకే సెంట్రలైజ్ అవుతుంది. అట్లా కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అయ్యేలా చూడాలి. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో శ్రీ సిటీ అనేది నెల్లూరు తిరుపతిలో ఉండేది. ఇప్పుడు క్రిస్ సిటీ అని కృష్ణపట్నం దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. అది అనంతపురంలో కూడా భారీ పరిశ్రమలు వచ్చాయి. సో ఇది అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా చేయడంలో ఆ గవర్నమెంట్ కొంచెం సానుకూలమైన అడుగులు వేస్తుంది. అదొక మంచి పరిణామం. అయినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి కాని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం డెవలప్డ్ ఏరియా అనుకునే, సాధారణంగా డెవలప్డ్ ఏరియా అనుకునే కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ పరిశ్రమలు లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్ గవర్నమెంట్లో కేవలం వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది. ఓవరాల్గా కాన్సన్ట్రేషన్ పెద్దగా లేదు. అంటే అమరావతిని అసలు రిజెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అటు వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి, సో మొత్తం సమన్వయం చేసుకొని ముందుకెళ్ళటం అనేది ఒక మంచి పరిణామం. డెఫినెట్గా ఖచ్చితంగా జగన్ వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అనేది కూడా కరెక్ట్ కాదు. జగన్ వైజాగ్ని తన నివాసంగా మార్చుకోవాలనుకున్నాడు. రుషికొండ మీద ఆయన ఏదో భవనాలు కట్టుకున్నాడు. వైజాగ్లో ఆయన తీసుకొచ్చి కాస్త అభివృద్ధి అనేది అక్కడ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉండింది. అంటే తను గవర్నమెంట్ అక్కడికి మారితే అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకరించాలని అనుకున్నారు. అది జరగలేదు. యాక్చువల్గా వైజాగ్ ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అభివృద్ధి చెందిన నగరం ఏదన్నా ఉందో వైజాగ్ మాత్రమే. ఇంకా మిగతా ప్రాంతాలు పెద్దగా ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా జనరల్గా విజయవాడ గుంటూరు అనగానే డెవలప్డ్ ఏరియాస్ అనుకుంటారు. అది వ్యావసాయికంగా డెవలప్డ్ ప్రాంతమే తప్ప కొంచెం రాజకీయంగా అది రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం తప్ప భారీ పరిశ్రమలు అక్కడ ఏమీ లేవు. అన్నీ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలే ఉన్నాయి. ఆటో నగర్ లాంటివి, ఎన్టీపీసీ లాంటివి, వీటీపీఎస్ లాంటివి ఏవో కొన్ని ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి. సో ఆ ఏరియాలో కొన్ని పరిశ్రమలు, కనీసం ఐటీ ఫార్మా లాంటివన్నా రావాలి, వస్తే ఉపాధి దొరికితేనే. ఇందాక నేను చెప్పినట్టు విజయవాడ అనేది ఒక రవాణా కూడలుగా ఉంది, ఒక టూరిస్టు కేంద్రంగా ఉంది, లేదంటే వాణిజ్య కేంద్రంగా ఉంది. అందువల్ల డెవలప్మెంట్ రవాణా కూడలు అంటే అక్కడ ఒక 4-5 హైవేలు ఉన్నాయి ఇప్పటికే. అక్కడి నుంచి దాని మీదకి వెళ్ళేది 4 వైపులకి వెళ్ళటానికి, ఉత్తరాదికి దక్షిణాదికి, లేదంటే తూర్పు భారతానికి ఆగ్నేయ భారతానికి మధ్య ఒక రైల్వే కూడలు. అది ఇన్ని రీచా ఆ విజయవాడకో లేకపోతే గుంటూరుకో ఆ ప్రాధాన్యత ఉంది. అంతే తప్ప అక్కడ ఉపాధి అవకాశం హైదరాబాద్ లాగా వైజాగ్ లాగా లేదు. కాబట్టి అక్కడ పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రాకపోతే ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా పెద్దగా ఉండదు. ఇదంతా భ్రమగా ఏమిటంటే అక్కడ రాజధాని ఉంది కాబట్టి, లేదంటే విజయవాడ ఉంది కాబట్టి అట్లా రావటం తప్పిస్తే ఉపాధి ఉన్న చోట గ్రోత్ అనేది వేగవంతంగా ఉంటుంది. జనాభా అక్కడికి వస్తారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా డెవలప్ అవుతుంది. సెంట్రల్ ఆంధ్రలో ఉపాధి మీద పెట్టాలి,
అట్లాగే మొత్తం డీసెంట్రలైజ్ చేయాలి డెవలప్మెంట్ని. అప్పుడు ఇంకోటి కర్నూలు వైపు కూడా, ఇప్పుడు శ్రీనగర్ అది మనం శ్రీ సిటీ అను ఇవన్నీ కూడా ఇటువైపు వస్తూ ఉంటాయి, చిత్తూరుకను నెల్లూరు వైపుకి వస్తుంటాయి. ఇటు కడప కర్నూలు మీద కూడా ఫోకస్ పెట్టాలి ప్రభుత్వం. అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ భవిష్యత్తున్న ఆంధ్రప్రదేశ్లో ఒక నగరానికి భవిష్యత్తు కాదు, ఆంధ్రప్రదేశ్కే మంచి భవిష్యత్తు ఉంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. చంద్రబాబు డెఫినెట్గా ఇట్లాంటి విజన్స్ బాగా ఉన్న నాయకుడు కాబట్టి 100% ఈ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది. యాక్చువల్గా సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు అని మనం అందరం అంటుంటాం, ఆయన చెప్పుకుంటారు, అందరూ గుర్తిస్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులతో సహా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా, మన చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడుది హైదరాబాదు డెవలప్మెంట్లో ఆధునికమైన అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ముద్ర ఖచ్చితంగా ఉంది. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలి, గోదావరి నీళ్ళని అన్ని ప్రాంతాలకు తరలించాలి, ఇలాంటివి ఆలోచనలు కూడా పెట్టుకున్నారు. నీరు అన్ని చోట్లకి వస్తే అన్ని చోట్ల పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. నీరున్న చోట తాగునీరు అవసరాలు తీరుతాయి, వ్యావసాయిక అవసరాలు తీరుతాయి, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఆంధ్ర ప్రాంతంలో నీరు కాస్త సమృద్ధిగానే ఉంది కాబట్టి విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి వికసిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ ఆశలతో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంతో మొత్తం మీద రియల్ ఎస్టేట్కి మంచి రోజులు రాబోతున్నాయి అంటారు. యాక్చువల్గా ప్రభుత్వం అనేది ఒక సరైన నడక కనుక నడిస్తే ఖచ్చితంగా అన్ని రంగాలు డెవలప్ అవుతాయి. మేము ఇందాక చెప్పుకున్నట్టుగా ఉపాధికి అవకాశం ఉన్న పరిశ్రమలు వస్తే సేవల రంగం విస్తరించాలి, పారిశ్రామిక విస్తరించాలి, వ్యాపారం విస్తరించాలి. అక్కడ వాళ్ళు పోర్టులు ఒకటి ఫోకస్ పెట్టారు. యాక్చువల్గా మనకు 1058 కిలోమీటర్ల సాగర్ తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. 1000 కిలోమీటర్ల సాగర్ తీరంలో ఇప్పటి వరకు ఒక 5-6 పోర్టులు ఆపరేషన్లో ఉన్నాయి, ఇంకొక 4-5 పోర్టులు కడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆపరేషన్లోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ గ్రోత్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు తాజాగా వచ్చిన వార్త, పోర్టుల ఆధారితంగా 8 నగరాలు నిర్మిస్తామని గవర్నమెంట్ అంటే, పారిశ్రామిక నగరాలు అంటే రామాయపట్నంలో ఒకటి, కృష్ణపట్నంలో ఒకటి, కాకినాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, ఇట్లా ఒకటి, అంటే పోర్టుల ఆధారితంగా అంటే ఒక 5,000-10,000 ఎకరాలు సేకరించి అక్కడ పరిశ్రమలకు అది క్లస్టర్ కింద ఏర్పాటు చేస్తారు. సో అక్కడ ఉపాధి వస్తుంది. అక్కడ ఉపాధి వస్తే ఆ పక్కనున్న చిన్న చిన్న పల్లెలు అన్నీ కూడా విస్తరిస్తాయి, డెవలప్ అవుతాయి. పల్లెలు పట్టణాలుగా మారితే పట్టణ వసతులు వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగం ఆటోమేటిక్ వృద్ధి చెందింది. కాబట్టి ఉపాధి కనుక పెంచే పరిశ్రమలు, సేవల రంగాన్ని అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు ఉన్నాయి. అలాగే అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక 5 ఎకరాల స్థలంలో సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారు? డ్రాస్టిక్గా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, జనరల్గానే మన డెవలప్మెంట్ ఉంటుంది, బట్ ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు వాస్తవంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మాట తరచూ వినపడేది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లే కట్టుకోలేదు, ఈయన అమరావతి రాజధాని అంటున్నాడు అని. హైదరాబాద్లో మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు మా ముఖ్యమంత్రి గారు అని అట్లాంటి ప్రచారం జరిగింది ఎన్నికలకు ముందు. ప్రతిపక్షాల ప్రధాన అస్త్రం అది అప్పుడు. అవును, 2019 ఎన్నికలకు ముందు అది ప్రధాన అస్త్రంగా ఉంది. అయితే ఇల్లు కట్టుకోవటం అనేది ఖచ్చితంగా ఈయనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడలా నేను. పరిశ్రమలో ఏపీలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, నివాసం హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు ఉంటారు. పరిశ్రమ ఎక్కడైనా ఉండొచ్చు. నేను హైదరాబాద్ నా నివాసం అనుకుంటే హైదరాబాద్లో ఉంటా, నేను ముంబై అంటే ముంబైలో ఉంటా. కానీ రాజకీయ నాయకులు కదా, అలా కుదరదు. రాజకీయ నాయకులు సొంత ఇల్లు ఏర్పరచుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు అక్కడ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదో కొన్నారు అంటున్నారు వెలగపూడి దగ్గరలోనే. అక్కడ మొన్న వార్త కూడా వచ్చింది, నారా భువనేశ్వరి గారు కూడా వెళ్ళి ఆ స్థలం చూసుకొని వచ్చారని, రేపో మాపో శంకుస్థాపన చేసి ఇల్లు కడతారని. అది మంచి పరిణామమే. సీఎం అక్కడ ఉంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా, మిగతా రాజకీయ నాయకులు కూడా అక్కడ ఏదో ఒక ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, కట్టుకోవడానికి అవకాశం ఉంది. అది రాష్ట్ర అమరావతి అభివృద్ధిలో దాని పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవటం వల్లే అదే అమరావతి ప్రభ వెలిగిపోద్దని కాదు, కానీ ఆ ప్రభ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, అందులో డౌటే లేదు.
దాన్ని వెల్కమ్ చేయాలి మనం ఆయన అక్కడ ఇల్లు కొట్టుకోవటాన్ని. అలాగే ఈ మధ్య రీసెంట్గా చూసినప్పుడు చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పో కూడా హాజరయ్యారు. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయిలో మనం చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు చూడలేదు ముఖ్యమంత్రులు హాజరవడం అనేది. కానీ ఆయన విజన్కి ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్కి అక్కడ మళ్ళీ భూమి తీసుకురావాలి అనే ఇంట్రెస్ట్ అది అర్థం పడుతుంది. సో ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయంగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన తనను తాను చెప్పుకున్నట్టు ఆయన సీఈఓగా ఫీల్ అవుతారు ఇప్పుడు. అంటే ఎప్పుడు కూడా కార్యాచరణలో నేను ముందుంటాలని ఫీల్ అవుతారు. ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన మనకి ఒక పాత సామెత పద్యం ఉంటుంది, తివిరి ఇసుము నుండి తైలమ్మ తీయవచ్చు అని. అంటే ఒక ఇసుక నుంచి కూడా తైలము తీయగలిగిన సమర్థుల్లో ఆయన మొదటి కోవలోకి వస్తాడు, అందులో డౌటే లేదు. అతిశయోక్తి ఏం కాదులేండి. 14 ఏళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ 2014లో గోదావరి జిల్లాలో కోడిపందాలు బాగా జరిగితే ఈ దేశాల నుంచి వస్తారు, ముఖ్యంగా మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులతో సహా ఇక్కడ చాలామంది వచ్చి భీమవరం, నరసాపురం, తణుకు, ఈ ఆకివిడి అన్ని చోట్ల పందాలు వేస్తుంటారు. దీన్ని క్యాసినోగా మారిస్తే ఎట్లా ఉంటుంది? కత్తులు లేకుండా, కత్తులు కట్టడం అనేది నేరం. అది దాని మీద మనకి ఇది ఉంది. కాబట్టి కత్తులు కట్టకుండా కోడిపందాలను మనం ఏమన్నా బిజినెస్ కింద మార్చొచ్చా అని కూడా ఆయన ఆలోచన చేశాడు. అలా వార్తలు వచ్చాయి. కాబట్టి ఆయన చిన్న చిన్న అరకు కాఫీ, ఒక కాఫీ అని వదిలేయచ్చు. ఆయన అలా కాదు, అరకు కాఫీ దాన్ని బ్రాండ్ తీసుకొచ్చాడు. ఆయన ఇప్పుడు మన్ కీ బాత్లో కానీ ఒకసారి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అట్లా ఆయనకు ఒక బ్రాండ్ తీసుకురావటం. కొండపల్లి బొమ్మలు ఏపీకి ఎవరన్నా వస్తే ఒక కొండపల్లి బొమ్మ, ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వాలి అని ఒకటి. ఇట్లాంటివి అట్లా చీరలు మనకు ఏపీలో దొరికే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, చేనేతలు, ఇవి కూడా ఎంకరేజ్ చేస్తారు. ప్రతిదీ బ్రాండ్. ఏపీలో ఉన్న ప్రతి చేనేత పరిశ్రమ, చేనేత అనేది కదా హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తుల ద్వారా తయారయ్యే అన్ని వస్తువులకి ఆయన బ్రాండ్ ఇమేజ్ కల్పించారు. సో కాబట్టి చేతి వృత్తుల్ని కూడా ఆయనకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి నిత్యం ప్రయత్నించే వ్యక్తి ఆయన. ఈయన ఎక్స్పోకి ఇప్పుడు రావటం కాదు, 2014లోనో 15లోనో ఏపీలోనే ఒక ఎక్స్పోకి ఆయన హాజరయ్యారు. ఇట్లాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి హాజరయ్యి ఆయన ఆ రోజు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అనుమతుల్లో కూడా సరళీకరణ చేస్తున్నారు. అప్పుడు ఒక దఫా సరళీకరణ చేశారు. ఇప్పుడు తాజాగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలాగా 5 అంతస్తుల భవనాల వరకు వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. లైసెన్స్డ్ సర్వేయర్తో అప్లై చేయించి ఆన్లైన్లో ఫీజు కడితే ఒక్క ఆఫీసుకు కూడా తిరగకోకుండా మీకు 5 అంతస్తుల వరకు మీకు వెంటనే భవన నిర్మాణాలకి అనుమతులు వచ్చేస్తాయి. 5 అంతస్తులు దాటితేనే మీరు ఆఫీసులకు విడివిడిగా పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. 15-20 ఆఫీసులు తిరగాలి వీళ్ళు పాపం. కానీ ఈ పర్మిషన్లకు కూడా, అనుమతులకు కూడా ఎటువంటి తాత్సారం జరగకోకుండా ఆన్లైన్ అనుమతుల విధానం తీసుకొచ్చారు. ఇదొక వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు. మొన్న ఆయన కూడా ఒక ఎక్స్పోలో 2 చోట్ల జరిగినాయి, విజయవాడ, గుంటూరులో. ఆయన ఎక్స్పోలో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. ఖచ్చితంగా మీకు అది మీరు అన్నట్లుగా ఆ ఎక్స్పోకి ఒక సీఎం రావడం అనేది ఎంకరేజ్ చేయడానికే, లేదా ఆయన రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1000 కోట్లు, ఇప్పుడు నిన్న బిల్ గేట్స్తో ఆయన మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు పెట్టి చేసే చిన్న వెంచర్లు చేసే వాళ్ళతో సహా కలిసి కూర్చొని ఆయన కాఫీ టీలు దాకా మనం మాట్లాడాడు. సో ఆయన విజన్ అలా ఉంటుంది, ఆయన కార్యాచరణ అలా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అంటే ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇటు బీజేపీ, 3 పార్టీలు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల మాదిరే రియల్ ఎస్టేట్ రంగం కూడా తన నడక వేగాన్ని పెంచింది. అది రేపో మాపో అది పరుగ్గా కూడా మారితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రాకి మంచి భౌతిక్యం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. చంద్రబాబు విజన్తో పాటు అటు కేంద్ర ప్రభుత్వ సహాయం కావచ్చు, ప్రపంచ బ్యాంక్ రుణము, అలాగే రీసెంట్గా మోడీ కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయడం. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఈ మొత్తం కన్సిడర్ చేసుకొని అసలు మొత్తం మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటారు ఫైనల్గా? ఇక్కడ కొన్ని ఇప్పుడు మీరే చెప్పారు, మీరు చక్కగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. యాక్చువల్లీ మీరు ఒక ఇన్ఫర్మేషన్తో అడిగారు ఆ సమాధానాన్ని. అది అందరికీ తెలియటం కోసం నేను కూడా చెప్తున్నాను. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో చాలా జాతీయ రహదారులు వస్తున్నాయి.
కొత్త రైల్వే లైన్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని హైడ్రోజన్ ప్రాజెక్టుకి మొన్న శంకుస్థాపన చేయటం మనం చూసాం వైజాగ్లో ప్రధానమంత్రి మోదీ గారు. అమరావతికి ప్రభుత్వం కొంత గ్రాంట్ రిలీజ్ చేస్తుంది, కొంత అప్పు ఇప్పిస్తుంది అమరావతి నిర్మాణానికి. ఇది కాకుండా ఇది ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీని కలిసి విజయవాడకి హైదరాబాద్కి మధ్య, అంటే అమరావతికి హైదరాబాద్కి మధ్య వంపులు లేని రహదారి కావాలి నాకు. ఆల్రెడీ ఇప్పుడు హైవే ఉంది NH65, వంపులు లేనిది కావాలి అన్నాడు. అప్పుడు దానివల్ల ఇంకో 40 కిలోమీటర్ల దూరం తగ్గిద్ది, 2-3 అవర్స్లో మేము 2 రాజధానుల మధ్య రాకపోకలకు బాగుంటుంది అన్నాడు. అది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే మీరు మాకు హామీ ఇచ్చారన్నారు. వాళ్ళు ప్రాథమికంగా ఆమోదించారు దాన్ని. రేపో మొప్ప దానికి DPRకి వాళ్ళు పిలిపిస్తారు. రెండోది, మన రేవంత్ రెడ్డి గారు కూడా మోదీజీతో మన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు వర్టికల్గా ప్రారంభించారు ఆయన. అప్పుడు మోదీజీని ఒక మాట కోరారు. ఏమన్నారంటే, నాకు బందర్ పోర్టుకి, మచిలీపట్నం పోర్టుకి, హైదరాబాద్కి మధ్య డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కావాలి అన్నారు ఆయన. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ యాక్చువల్గా భారతదేశంలో 5 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని గవర్నమెంట్ ప్రకటించి 2 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా మిగతా 3 కూడా DPRలు సిద్ధమైనాయి. అందులో 2 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తా ఉన్నాయి. ఒకటి ఇటార్సీ టు విజయవాడ, ఇటార్సీ నాగపూర్ విజయవాడ. రెండోది ఖరగ్పూర్ టు ఖరగ్పూర్ భువనేశ్వర్ విజయవాడ. ఈ 2 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయన మోదీజీని అడిగిన దానివల్ల అది ఖమ్మం నుంచో కొండపల్లి నుంచో ఇంకో ఫ్రైట్ కారిడార్ విజయవాడ కనెక్ట్ అవుతుంది. అది చాలా గొప్ప, ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఒక ఫ్రైట్ కారిడార్ కనుక మచిలీపట్నానికి డైరెక్ట్గా కనుక ఏర్పాటైతే హైదరాబాద్కి, ఇది హైదరాబాద్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ మొత్తం తెలంగాణ గ్రోత్కి ఉపయోగపడుతుంది ఇది. దాంతోపాటు చాలా డ్రై పోర్టులు కట్టడానికి గవర్నమెంట్ సంసిద్ధంగా ఉంది. మాకు ఒక ఫ్రైట్ కారిడార్ ఇవ్వండి, మాకు హైవేస్ ఇవ్వండి, మేము డ్రై పోర్టులు కట్టుకుంటాము. మచిలీపట్నం పోర్టుని మేము యాక్చువల్గా ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు. అంటే చుట్టూ నీరు లేని, సముద్రం లేని రాష్ట్రం కింద ఛత్తీస్గఢ్, మనకి తెలంగాణ ఉన్నాయి మన వైపు. మనకి అది మచిలీపట్నం పోర్టు చాలా ఉపయోగం, హైదరాబాద్కి తెలంగాణకు ఉపయోగం. ఆంధ్ర కంటే చాలా అన్ని చోట్ల ఉన్నాయి. ఈ సెంటర్లో ఉన్న పోర్టు మాత్రం ఉపయోగం. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జమిలిగా సంయుక్తంగా వీళ్ళు ఉమ్మడిగా కనుక వీళ్ళు అభివృద్ధి వైపు, ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. అది కొన్ని రాజకీయమైన భేదాభిప్రాయాలు అన్నీ వేరే ఉండొచ్చు, కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. ఈ భేదాలన్నీ కూడా సవరించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కోఆపరేట్ చేస్తూ ఉంది. తెలంగాణకు కూడా ఆ కోఆపరేషన్ని, అంటే రాజకీయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఏదో నడుస్తుంది, కొంత సంశయాలు ఉన్నాయి. ఆ సంశయాలు కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి, చేయూతనివ్వాలి. కొండబాబు గారు, మీరు తెలంగాణ రియల్ ఎస్టేట్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి, ప్రస్తుత పరిస్థితి కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఈ రంగంలో ఉన్న లోపాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.